సంప్రోక్షణం గడిచామి శాస్త్రి రా. ఏంటి గురుగారు? ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసేసేయ్. అలాగే. వెళ్ళు. ఈ జలం ఏంటో, ఈ శుద్ధి చేయడం ఏంటో అలా. అర్చింది చాలు సుమా, ముందు టవల్ కట్టుకోండి. ఏమండోయ్, చూడకూడనవన్నీ చూసేశాను. నేను చూసినట్టు ఎవరికి చెప్పను, మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా. ఏవండి, ఇది నాకు ఫస్ట్ టైం, నాకేం కాదు కదా. క్యా చీజ్ యార్. అరే మావయ్య, ఎంత అందమైన అమ్మాయిని కన్నావయ్యా, డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటి గురుగారు అయోమయంగా ఆకాశాన్ని ఆని చూస్తున్నారు? ఒరే పిలకలేని శాస్త్రి, చందమామని బట్టలు లేకుండా చూశాను రా. చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు. నువ్వు చెప్పేది పైనున్న చందమామ గురించి, కానీ నేను చెప్పేది నేల పైనున్న చందమామ గురించి రా. చందమామ చేసింది. అయిపోయింది జీవితం సంకనాకి. అండ్ సార్, హీ జస్ట్ టుక్ ద సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. మరి మీరేం చేయలేదా? ఏం చేయమంటారు? వాడితో గొడవ పెట్టుకోమంటారా? వాడు నా గొంతు పట్టుకున్నాడు. ఐ కుడ్ హావ్ డైడ్. క్లాస్ రూమ్ లో ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు. అతని భాష అంతా స్లమ్ వాళ్ళు మాట్లాడుకునే దానిలో ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఈస్ దిస్ సమ్ కంట్రీ బాయ్? సార్, స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడేటట్లు ఒక సర్క్యులర్ పంపించండి. ఎస్, యు ఆర్ రైట్ సార్. మా అందరి ఉద్దేశం అతను సస్పెండ్ చేయాలి, లేదా అతన్ని మాతో మర్యాదగా మాట్లాడమని వార్నింగ్ ఇవ్వాలి. అతనికి వార్నింగ్ ఇచ్చేద్దాం ఎవరికి లేదు. సో బెటర్ టు రెస్ట్ ఎట్ హిమ్. వన్ సెకండ్. మనం అతను ఏమి చేయలేం. ఎందుకని? ఏ కారణం చూపించి అతన్ని తీసేస్తారు? లెక్చరర్స్ ని క్వశ్చన్స్ అడుగుతున్నాడనా, లేకపోతే మర్యాదగా మాట్లాడడం లేదనా? మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. తను ప్రీ మెడికల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు. చాలా బలమైన కారణం ఉంటే తప్ప మనం అతన్ని తీసేలేం. అరే తెల్ల టోపీ, అరే చిన్న పిల్లలు వాడాడు. ముందుకెళ్ళి లెఫ్ట్ జరగండి. ఎస్, అతన్ని ఇంటికి పంపించేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మిస్టర్ రఫీ సార్, ఈ టర్మ్ ఎగ్జామ్ పేపర్ మీరు సెట్ చేయండి. ఓకే సార్. ఈ ఇన్స్టిట్యూట్ హిస్టరీలో ఇంతవరకు ఎవ్వడూ ఇవ్వనంత టఫ్గా పేపర్ ఉండాలి. షూర్ సార్. అతను ఎలాంటి చీటింగ్ చెయ్యకుండా మీరే కేర్ తీసుకోండి. వాడు ఫెయిల్ అవుతాడు, మరుసటి రోజే వాడి చేతిలో రెస్టిగేట్ లెటర్ ఉంటుంది. కాలేజ్ నుంచి అవుట్. సార్ సార్, శంకర్ ఏదో బెడ్ తీసుకొచ్చారు సార్. ఓ మై గాడ్, కమ్ ఆన్. అండ్ యు మైండ్ యువర్ లాంగ్వేజ్. తీసుకొచ్చారు ఏంటి? సారీ సార్, తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చాడు, కరెక్ట్. కమ్ ఆన్. బాస్, ఇది నీ పర్సనల్ బెడ్. హాయిగా ఏ టెన్షన్ లేకుండా పడుకో. ఈవేళ నుంచి నిన్ను ఎవ్వరు ఏమీ అన. అన్నా వచ్చిండే. Is this a hospital or an amusement park? Shankar, ఏమయ్యా, what is this? వంకాయ పుల్స్. ఇక్కడ ఏం జరుగుతుందో నేను అడగచ్చా? అడుక్కో. శంకర్ ప్రసాద్, నిన్ను విషయం అడగాలి. What are you up to now? In my service of 25 years, I have met a lot of people like you, and I know what to do with them. అన్నా, మావ ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. మనం ఇస్తాం చూడు. See uncle, vulture eating 100 buffaloes, one cyclone, finish. How is it? అరే అన్న, ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏమన్నాడు?
వైచర్ అంటే రాబందు, బఫేలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టాండ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? యూ వెల్చర్, ఐ సైక్లోన్. అన్నా నువ్వు వీడుండి 5 దినాల్లో ఇంత ఇంగ్లీష్ నేర్చుకున్నావంటే దీని తల్లి 5 ఏండ్లలో మా అమ్మని మాటల్లో పెట్టి మూత్రపిండాల గాయ చేస్తావా? శంకర్, నువ్వు చేసే పనులేవి బాగోలేవు. అదేనా మాయా? ఐ వాంట్ ద బెడ్ టు బి రిమూవ్డ్ రైట్ నౌ. యు విల్ పే ఫర్ దిస్. కమ్ ఆన్. పదవయ్యా. ఎవరా మీరు? ఐటీ డిపార్ట్మెంట్. ఎవరా మీరు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారన్నా. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6,000 దొరకడం ఆశ్చర్యం. పైసలు ఎడికి పోయినాయిరా? నాకేం తెలియదండి. నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తావు సంగతి అన్నకు తెలిసిపోయింది రా. అయ్యయ్యో, నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. రాయ్ బబుల్ గాని ఇంటికి వర్రి. వాడు లేకుంటే వాన అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెత్కరాలి. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయర్రా. రాయ్ కరా. ఏమ్రా నకరాలు చేస్తున్నావా? నేనేం చేశాను సార్? ఏం జరిగారు? పైసలేడరా? సార్ అదే పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీరు. పైసలేడరా? సార్ పైసలు ఎక్కడా? ఇది కూడా మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూట్ చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దుబ్బేసి బిల్డింగ్లు బొలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినావు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేడు గాని అరా చెప్పినాక బాధపడతావు. కత్తి అర్థమైందన్నా, ఇంకో 2,000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే 4. ముట్టి పగిలిపోతున్నారు రే. సూపర్. ఏమైనా జనరేషన్ గ్యాప్ అండి. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ చెప్తే కాదు, ఈ రోజు లంచ్ టైం కి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ప్లాన్ రెడీ చేసి నా కబర్ పెట్టు, నేను రెడీగా ఉంటాను. నేను తీసుకెళ్ళను. ఏంటి తీసుకెళ్ళవా? అవును. మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆ వీడియో చూపిస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది నీ ఫేత్ తో సహా. చూపించుకోండి. ఎన్నిసార్లు బెదిరిస్తారు? ఏదో నోటుదలకు ఒక మాట అన్నాను అనుకోండి, రోజు టార్చర్ చేస్తారా? మీకన్నా మీ బ్రదర్ బెటర్. తెలిస్తే ఒకేసారి చంపేస్తాడు. మీలా రోజు టార్చర్ చేయడు. వెళ్ళండి. ఊరుకునే తెరిచిపోతుంది రోజు. శ్రీరంగారంగా ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్తుందా అండి? చెప్పకేం చేస్తుందండి? ఏ ఆడపిల్లైనా అంత లేచి మాట్లాడితే ఊరుకుంటుందా? ఏం కొడుచురావరు? ఏమోనండి, రాత్రి నిద్రలేక నోటుకొచ్చిన బాగేశాను. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాగకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. దెబ్బైపోతావా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.